వాలంటీర్ వ్యవస్థను తీసేశారంటూ ఎలక్షన్ కమిషనర్ పై మండిపడ్డారు వృద్ధులు. తెలుగుదేశం పార్టీ మాటలు విని వృద్ధులను వీధుల్లో నిలబెట్టిన ఎలక్షన్ కమిషనర్ పై తిరుగుబాటు చేశారు. జగన్ ఉన్నప్పుడే మాకు అన్ని వసతులు కల్పించాడు, మా ఓటు జగన్ కే వేస్తామన్నారు వృద్ధులు. మాకు మళ్ళీ జగన్ పాలనే కావాలంటున్నారు. సుమారు 10 కిలోమీటర్ల నుంచి వచ్చి పొద్దున 6 గంటల నుంచి త్రాగునీరు, ఆహారం కూడా లేకుండా క్యూలో నిలబడిన దృశ్యం నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెం మండలంలో చోటు చేసుకుంది. ఇప్పుడు వాళ్ళందరూ ఆటో ఎక్కువ తీసుకున్నారు. ఏ ఊరు నుంచి వస్తున్నావా? పింఛన్ డబ్బులు తీసుకున్నారు మీరా? నుంచి వచ్చారు ఎక్కడికా? ఈ ముసలి వాళ్ళు ఎట్ట వచ్చారా? చేస్తున్నారు కదా, ఇప్పుడు ఎక్కడికి వచ్చి నిలబడ్డారు కదా, వచ్చి పంచాయతీ కాడ నిలబడితే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. ఇంటికి వచ్చేస్తున్నాడు అరువుగానా మాకు సట్లు లేకుండా. ఇప్పుడు తినక పరిగెత్తి ముసిరామంది చూడ నిలబడి ఉంది. అట్టోళ్ళు ఏం చేస్తారు? వచ్చి నెట్టుకొని జనాలందరినీ. కానీ ఎవరో ఒకరు వచ్చి ఇవ్వచ్చు కదా, ఊర్లో ఏదైనా బళ్ళు అయినా కూకొని ఇవ్వచ్చు కదా. ఈ రకం చేస్తే ఒకటి మా అమ్మని దోచుకోరు ఏదన్నా అవ్వద్దు. అప్పుడు ఎవరు బాధ్యత? ఈ రెండో ఆయన వెంటనే ఇవన్నీ జరుగుతూ ఉంటా నిధులు లేకుండా తీసుకుంటున్నారు. ఇంటింటికి వస్తే యాజుడు జనాలు ఏ పాటు పడుతుండ్రు. ఏ ఊరు పెద్దామా? అది ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇక్కడికి ఇస్తా అన్నారా? మాకు మామూలుగా అయితే రచనాల మీద అంగన్వాడి బడిలో ఇస్తున్నారు ఇంతకు ముందు ప్రభుత్వంలో. ఇప్పుడు ఆటోలో ట్యాక్సీ పెట్టుకొని పుచ్చి తీసుకోపోవాలి ముసులు ₹20 ఛార్జ్ చేయడు మాకు. వారం రోజులు కూడు ఉండేది వాడేమో పోతుంటుండే. నా ఒళ్ళకి వస్తావా? దేవుడి ప్రకారం పెడతారు కదా కూర్చొని ఒక దగ్గర వచ్చాడు అరుసుకో అక్కడ మసంగానా ఉరుకులా రాముడు
నాది ఇట్లా కాదమ్మా.